హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పార్క్ అయితే వచ్చామన్నమాట. అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే టికెట్ కౌంటర్ అనమాట. పర్సన్కి అంటే చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్, అదర్స్కి అయితే 20 రూపీస్, ఫోటోషూట్కి అయితే 250 అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా వన్ విహార్ అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే ఫుల్ నచ్చేసింది అనమాట. మేము ఎక్కువగా షార్ట్ వీడియోస్ ఎక్కడ తీస్తున్నారు అక్క అనేసి అడుగుతున్నారు కదా, సో ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మేము చాలా ఎక్కువగా అయితే ఇక్కడే షార్ట్స్ అన్నీ తీసామన్నమాట. ఇక్కడ తీసిన షార్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, ఓకేనా. సో చాలామంది కూడా అడుగుతున్నారు, మీరు తీసే షార్ట్ వీడియోస్ లొకేషన్స్ అంతా కూడా బాగున్నాయి అనేసి. సో ఇటు వచ్చాం కదా, మా ఊరికి వచ్చాము. మధ్యలో ఉంటుంది అనమాట, చెన్నూరు టు భీమారం మధ్యలో కదా. చెన్నూరు నుండి భీమారం మధ్యలో ఉంటుంది అనమాట. సో హైవే రోడ్ పక్కనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. ఇదంతా కూడా ఫారెస్ట్ కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అండ్ మా టికెట్ ధర కూడా చాలా తక్కువ ఉంది కదా. ఇక్కడైతే మంచిగా బటర్ఫ్లై పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకైతే ఫుల్ ఇష్టము. ఇది థర్డ్ టైం అనుకుంటా మనం వెళ్ళడం, థర్డ్ టైం వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఏమంటారు దీన్ని, మంచ చూస్తే చాలా బాగా అనిపించింది. మా ఆయనకైతే ఓల్డ్ అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో పొలం దగ్గర వేసుకుంటారు కదా, అట్లా చాలా బాగుంటుంది. సో అదైతే ఎక్కేసి మా ఆయన అయితే గిరగిర సాంగ్ అయితే చేద్దాం అనుకున్నాడు. వెళ్దామని వచ్చేసిన అనమాట. సో లాంగ్ వీడియో తీస్తున్నాం కదా, మళ్ళీ షార్ట్ వీడియో తీయడానికి వీలు కాదు, అందుకోసమనే. చాలా బాగుంది లొకేషన్ అంతా కూడా. ఫ్యామిలీ పర్పస్ వెళ్ళొచ్చు, ఫోటోషూట్, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా బటర్ఫ్లై పార్క్ అనమాట. ఈ చెట్లన్నీ కూడా వాటి కోసమే పెంచుతారు. బటర్ఫ్లైస్ అన్ని వస్తాయి అనమాట, ఇక్కడ ఆల్తాయంట. శారీ కూడా అదే అనేసి చూపిస్తున్నాం అనమాట. బటర్ఫ్లై పార్క్ లో బటర్ఫ్లై శారీ గురించి కూడా, ఫ్లవర్స్ కదా, వైలెట్ బాగుంది. సో ఇక్కడే అనమాట మేము సాంగ్ తీసింది. చెప్పనా చిన్న మాట అనే సాంగ్ తీసాము, బాగుంది. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఇంకా ఇదంతా కూడా ఇటు సైడ్ అయితే గర్ల్స్కి అందరికీ, అటు సైడ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయట. అంటే మెయిన్గా బాధపడుతుంటారు కదా, సో వాటికి కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం 9 to 5 వరకు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏవైనా టిఫిన్స్, భోజనాలు తీసుకొని వచ్చి ఇక్కడ తింటూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చిన. అండ్ సండేస్ ఫుల్ ఓపెనింగ్ ఉంటుంది అనమాట. పిల్లలు బాగా మంది వస్తారు, స్కూల్ పిల్లల్ని తీసుకొస్తారు ఇక్కడికి. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న అవి ఉంటాయి కదా. మేము చిన్నప్పుడు భీమారం జోడు బావుల కాడికి పిక్నిక్ వచ్చేది. పిక్నిక్ టైప్లో కూడా పిల్లల్ని తీసుకురావచ్చు. ఇదైతే జమ్మి వృక్షము, షమి వృక్షమా, జమ్మి చెట్టు. మా ఆయన దండం పెడుతుండు, అదేదో షార్ట్ వీడియో లాగా అయిపోతుంది. కాదు, అక్కడక్కడ ఇట్లా చైర్స్ లాగా ఉన్నాయి, మంచిగా కట్టెలతో సెట్ చేసిర్రు, చాలా బాగుంది అనమాట. అండ్ పెద్దవాళ్ళకైతే ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇక్కడ లోకల్ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి కాసేపు ఉంటారంట. అంటే 9 to 5 వరకు దూర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు. అండ్ లోకల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడము అదంతా చేస్తారంట. సో ఇంకొకటి చాలు, అది తీసేద్దండి. కోరంపో మా ఆయన బక్క అయిపోయిందండి. గిరి చాల్పా వస్తాయి. డ్రైవింగ్ దా, చేతులకు ఎక్సర్సైజ్. ఓకే, నాకు పని చేస్తుంది బావా.
నాకిదైతే రోజు అవుతుంది ఇప్పనికి అక్కడ అక్కడ అది డ్రైవింగ్ నేర్చుకోవడానిక. ఇవన్నీ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా బాగుంది, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో వస్తారనమాట. ఓకే, చిన్నపిల్లల పార్క్ కూడా ఉంది కదా, అది చూపిద్దాం. చాలా బాగుంది. గన్నేరు చెట్లు, మందార చెట్లు, అన్ని చెట్లు కూడా పెడుతున్నారు మంచిగా. ఇంకేంటి ఆహా, అటు నుండి వెళ్ళకుండా ఇక్కడ. ఓకే, ఈ వేరుందా? అసలు అయితే అటు నుండి వెళ్ళాలి, మేము ఇటు నుండి వెళ్తున్నాం. ఇంకా కానీ మేమైతే వీడియోస్ ఇక్కడే తీసుకుంటాం ఎక్కువగా. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, మస్తు ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఎవరైనా సండేస్ కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి ఎంజాయ్ చేయడానికైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని. ఏం పాట అది కాదు, ప్రసాదు. అవునా, సాంగ్ వేసుకుని పోదాం ఇక్కడ. యురేకా ప్రసాదు ఏం కాదు అని చెప్పి. ఈ బండలన్నీ మా ములకలపేట ఇవే కదా, మా ఊరు నుండి వచ్చినాయి అన్నమాట ఇవన్నీ. ఎందుకు వచ్చినాయి ఏంటి అని మమ్మల్ని అడగకండి. ఆ ఇసుక కూడా మరి ఇసుక కూడా అంటే ఇవన్నీ చిన్న పిల్లల గేమ్స్ అన్నమాట. ఎక్కువ మేము ఉయ్యాల దగ్గర దిగిన వీడియో ఉంది కదా, అది ఇక్కడే. అది బాగుంది, పిల్లలకు సంబంధించిన పార్క్. ఇక్కడ ఎక్కడానికి ఈవినింగ్ చాలా మంది వస్తారు. ఈవినింగ్ 9 to 5 ఉంటుంది, ఓపెనింగ్ ఉంటుంది అన్నమాట. అక్కడ రాళ్ళతో ఇట్లా మంచిగా ఎక్సర్సైజ్, వాకింగ్. ఒక దగ్గర ఇసుక, ఒక దగ్గర గట్టిగా, ఒక దగ్గర మొరం అట్లా వేశారనమాట వాకింగ్ చేసే వాళ్ళకి. మోడీ గారు చేశారు కదా అట్లా. వాకింగ్ చేసేటప్పుడు అన్ని రకాలుగా బురద ఒక దగ్గర చూద్దామా, అది బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బురదలాగా అన్నమాట, వాటర్ పడతారు. ఇదంతా ఇసుక, ఇంకా అదంతా రాళ్ళు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది కదా, అందుకోసం ఈ 3 రకాలు. మళ్ళీ అక్కడ మళ్ళీ ఇసుక. ఈ రాళ్ళన్నీ కూడా మా ఊరి దగ్గర నుండి మాకు చాలా బాగున్నాయి రాళ్ళు కూడా నిజంగానే. ఇది సన్నం ఇసుక కదా, అది దొడ్డి ఇసుక, ఇది సన్నం ఇసుక. ఇట్లా నడిస్తే చాలా మంచిది అంటారు కదా. నేను మోడీ గారు నడిచినప్పుడు ఒకసారి వాకింగ్ చేస్తారు, తన లైఫ్ స్టైల్ అన్నప్పుడు చూసాను అనమాట. ఈ చిన్న రాళ్ళు, అవి పెద్ద రాళ్ళు, అది కొంచెం గచ్చులాగా కదా. ఇట్లా ఇట్లా రౌండ్గా ఉందన్నమాట, అట్లా అని ఇట్లా రౌండ్గా. మన మంకీ సేవి ఎన్నో ఉండి ఇప్పుడే. ఇంకా అక్కడ కచ్చలం ఉంది. కానీ నువ్వు అక్కడ ఎక్కి నిల్చొని పెడితే బాగుంటుంది. అట్లా ఫుల్ ఎంజాయ్ అవుతుంది, ఇదంతా కూడా బాగుంటుంది. ఇదే చెప్పు. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో. ఇదంతా ఒక వే అన్నమాట. సో ఇలా మెయిన్ రోడ్ ఉంటుంది,
చాలా బాగుంటుంది. నాకైతే ఫుల్ ఇష్టం అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. అండ్ రీల్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా వేస్తారు. ఓ మా ఆయన చూసిరా ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడికి వస్తే. అండ్ ఫ్యామిలీతో వస్తే అయితే పిల్లలు ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తారనమాట. పెద్ద నుండి చిన్న వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట ఇది. అండ్ అయితే మేము ఇప్పటి నుండో అనుకున్నాం, బట్ ఆ సాంగ్ తీసిన టైంలో అయితే వచ్చామన్నమాట. అయ్యో అరే పవన్ కళ్యాణ్ స్టెప్ వేపిస్తాను. అరే ఏది మళ్ళీ ఇప్పుడు నంది ఉద్యానవనం కదా, ఉద్యానవనం షో చెట్లు అన్నీ ఉన్నాయి. బండి మన బండి సేమ్ ఉంది కదా. అక్కడ ఒకసారి కూర్చుంటే అటు మేము వచ్చిన రూట్కి వచ్చినాం అన్నమాట. స్టార్టింగ్ నట్ కదా. బటర్ఫ్లై 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 ఇది ఒకసారి ఇది కదా సాంగ్ మనం అరేంజ్ చేసి. ఏ సాంగ్? అందమైన నా ఇదే అన్నమాట. ఇక్కడ మంచిగా టీ తాగొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వనవిహార్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ స్కూల్ పిల్లల్ని కూడా పిక్నిక్ లాగా తీసుకెళ్ళొచ్చు అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మా వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఎవరైనా ఇంకా షార్ట్ వీడియోస్ ఇక్కడ తీసినవి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్.